లాస్ట్ సండే ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఏదైతే మొన్న జరిగిందో సండే, ఆ రోజు హిస్టరీలో వచ్చిన ప్రశ్నల గురించి, వాటి కీ గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. దిస్ ఈస్ ఎ లైవ్ సెషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ టైప్ అండ్ సెండ్ సో దట్ వీ విల్ ట్రై టు అడ్రస్ అని పూర్తి ఇది ఇవ్వడానికి కాకుండా, first of all, before entering into the topic itself, I want to talk about this question paper. Again and again, Group 1 examinations, whether it is TS or AP, are giving a stern warning to you all. మీ అందరికీ ఓ తీవ్రమైన హెచ్చరిక చేస్తున్నది. ఈ నడుమ హెచ్చరికలు అంటే తుఫాను హెచ్చరిక 3వ నంబర్ 4వ నంబర్ పడుతున్నదే, ఇది 5వ 10వ నంబర్ హెచ్చరికలు ఇవన్నీను. సబ్జెక్టు డీప్ అండర్స్టాండింగ్ ఉంటేనే మీరు సాల్వ్ చేయగలరు. సబ్జెక్ట్ మీద కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉంటేనే సాల్వ్ చేయగలరు. దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ ద క్వశ్చన్ పేపర్స్. చాలా పైన సూపర్ఫిషియల్గా అడగలేదు కాబట్టి మీరు దీన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ప్రశ్నలు చాలా కష్టంగా ఉంటాయి, అంత సులభంగా ఏమి ఉండవు. తర్వాత ప్రతి ప్రశ్నలో 4 అంతర్గతంగా ఇంకో 4 ప్రశ్నలు ఉంటాయి, మీరు దాన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇది గనక మీరు ఆలోచించకపోతే మీకు ఈ మొత్తం ఆన్సరింగ్ కష్టమవుతుంది. మొత్తం 30 ప్రశ్నలు లేక 31 ప్రశ్నలు. ఒకసారి చూద్దాం, ఎందుకంటే ఒక ప్రశ్న మిస్ అయినట్టుంది ఇప్పుడు టైప్ చేసిన వాటిలో. నేను నా ల్యాప్టాప్ చూసుకుంటూ నేను చెప్తాను, ఎందుకంటే నేను కరెక్ట్ చేసుకున్న ఆన్సర్స్ ఇక్కడ కనిపించట్లేదు కాబట్టి. ఐ విల్ బి లుకింగ్ ఎట్ మై ల్యాప్టాప్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అండ్ యూ కెన్ సీ ద క్వశ్చన్స్ హియర్ అండ్ లిసన్ టు మై ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్సిడెంట్స్ టుక్ ప్లేస్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ జహంగీర్? జహంగీర్ పరిపాలనా కాలంలో ఈ కింది వాటిలో ఏది జరిగింది? Fifth Sikh Guru Arjun Dev was sentenced to death. Victory over Rajputs of Mewar. Annexation of Kabul and Kandahar. Arrival of English East India Company to India. ఈ 4 చూస్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్. వీటిలో ఏది సరి అయింది? 4 ఇచ్చారు. ఈ 4 మీరు ఒక్కొక్క దాన్ని విశ్లేషిస్తూ పోండి. నిజానికి ఈ క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ కాదు. మీకు జహంగీర్ పరిపాలనా కాలం మీద పట్టు ఉంటేనే ఈ విషయం తెలుస్తుంది. మొట్టమొదటి చూద్దాం. 5th సిక్ గురు అర్జున్ దేవ్ సెంటెన్స్ టు డెత్. నిజమా తప్ప? జహంగీర్ పరిపాలనా కాలంలోనే జహంగీర్కు అతడి కొడుకు ఖుస్రోకు రైవలరీ ఏర్పడింది. ఖుస్రో తిరుగుబాటు వెళ్ళి అర్జున్ దేవ్ దగ్గర బ్లెస్సింగ్ తీసుకున్నాడని, ఆశ్రయం పొందాడని అనుకోవడం వల్ల జహంగీర్కు అర్జున్ దేవ్కు మధ్య స్పష్టమైన వైరుధ్యం పెరిగింది. అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ గురు అర్జున్ దేవ్స్ హ్యాపెన్ డ్యూరింగ్ ద జహంగీర్ పీరియడ్. ఇది అనుమానం లేదు. అయితే చాలామంది చరిత్రకారుల్లో ఒక డౌట్ ఉంది, నిజంగా ఇది కేవలము రెబెల్ షెల్టర్ తీసుకున్నందుక, లేకపోతే సిక్కిజం పెరుగుతున్న క్రమంలో టు కర్టైల్ సిక్కిజం whether Jahangir has ordered ani andi. కానీ most of the historians feel that Jahangir's taken the track record of Jahangir. It is not to curtail Sikhism, but because of the rebellious son Khusro, to punish him and because he has given shelter to him, Jahangir ordered the execution of Guru Arjan Dev. Next is victory over Rajputs of Mewar. Mewar Rajputs మీద victory అనేది. If we go back to our basics of Mughal history, Rajputana policy of Akbar is clearly victorious. Akbar almost controlled the entire Rajputana. But here, if you think that Akbar has completely controlled, there is no victory of Rajputana or victory of Mewar, then you are wrong. Amar Singh of Mewar, who was the son of Maharana Pratap, completely surrendered before him during this period. Submitted before Jahangir. Rana Karan Singh was made Mansabdar in the Mughal court
అంటే అర్థం ఏంటి? ఈ ముందు పీరియడ్లో ఉన్న మహారాణా ప్రతాప్ యొక్క కొడుకు ఫైనల్లీ సరెండరింగ్ టు Jahangir or Mughals. It is happening during this period. Which period? Jahangir period. So this is also right. Then annexation of Kabul and Kandahar. Basically this is not true, because annexation of Kabul and Kandahar, for the first time Akbar was the man who has entered the Kabul city after a long time. But and as Indian emperor, anyone entered into Kabul is Akbar. He conquered Kabul and gave this to his sister and appointed Man Singh as the governor of Kabul, Raja Man Singh. ఆ రకంగా అక్బర్ పీరియడ్లో జరిగింది. అయితే జహంగీర్ పీరియడ్లో ఏమైందంటే, ఎట్ కాందహార్ దెర్ వాజ్ రిబెలియన్స్ అండ్ హీ ఆర్డర్డ్ హిస్ సన్ షాజహాన్ టు గో అండ్ కర్టైల్ దీస్ rebellions, but he did not. That is why Kabul and Kandahar is a wrong answer, and it did not happen. Annexation of Kabul and Kandahar did not happen during Jahangir's period. Then arrival of East India Company to India, yes, Captain Hawkins and Roe both came during this period. So this is right. So answer is 1, 2 and 4. The fourth one, D, 1, the fifth Siguru. Second one is complete victory over Rajputs of Mewar. Third is arrival of East India Company. This is correct. Next question is, match the following revenue officials during the reign of Akbar with their duties. Amal Guzar. Amal Guzar అంటే దీని స్ట్రైట్ ఆన్సర్స్, దీని మీద పెద్ద లాజిక్ ఉపయోగించి చెప్పాల్సిన అవసరం లేదు. పైగా నౌ వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ ద లింగ్విస్టిక్ ఆస్పెక్ట్ ఆర్ లాంగ్వేజ్ ఆస్పెక్ట్ టు టీచ్ యూ హౌ టు అండర్స్టాండ్. But remember, if you know the language, it is always an advantageous thing. So Amal Guzar is number 2, revenue collector in charge of a district. This is happening during the period of Mughals, Akbar period. And second one is Karkuns is prepared. Karkun is preparing the seasonal crop statistics. That is 4th. And third one is C, Kanungo is the accountant. ఇప్పటికి కూడా కానుంగోస్ అంటుంటారు కొన్ని చోట్ల. Then Bitikchi is who kept the records of revenue payable by the villages. All these things are Mughal or medieval period terms for administrative positions in revenue. For example, everything is Mughal, and this Karkun, especially Karkuns, is the word which became popular during Shivaji period. Karkun. Remember this, and let's proceed to the next question. The longest trunk road constructed by Sher Shah, which still exists, is, all of you know that Sher Shah is responsible for the Grand Trunk roads. Grand Trunk roads. నిజానికి గ్రాండ్ ట్రంక్ రోడ్స్ అంటే ఏమిటి? నేషనల్ హైవేస్ అంటాం ఈరోజు. దీస్ ఆర్ గ్రాండ్ ట్రంక్ రోడ్స్. దీస్ గ్రాండ్ ట్రంక్ రోడ్స్ ఆర్ ఒరిజినలీ స్టార్టెడ్ డ్యూరింగ్ ఏన్షియంట్ పీరియడ్ ఆల్సో. మీకు ఎంత ఏన్షియంట్ పీరియడ్ అంటే, అశోక పీరియడ్లో మీకు ఉత్తరాపథ అని, మౌర్యన్ పీరియడ్లో మీకు, ఇఫ్ యూ రిమెంబర్ కరెక్ట్లీ, దిస్ ఉత్తరాపథ is there which is connecting east to west. Now we are talking about the Grand Trunk roads towards during the period of Sher Shah. The longest trunk road constructed by Sher Shah which still exists is Agra to Burhanpur, Indus to Sonargaon, Agra to Chittod, the spelling mistake undi, Chittod, that is Rajasthan, Lahore to Multan. Actually, this longest trunk road constructed by Sher Shah antunar. This is a bit contemporary too, which still exists. Actually, which still exists అని ఎందుకు అంటున్నారంటే, మీకు ఉత్తరాపథంలో ఉన్న రోడ్డు ఈస్ట్ నుంచి వచ్చి కంటిన్యూస్గా పోతూ నార్త్ నుంచి వెస్ట్ వరకు పోతుంది పంజాబ్ గుండా. దట్ ఈస్ బేసికలీ ఆగ్రా టు బుర్హాన్పూర్ ఈజ్ నాట్ సో లాంగ్. బుర్హాన్పూర్ ఈజ్ ఇన్ Madhya Pradesh. Agra to Burhanpur is a smaller one. Then first let's see the longer one. Agra to Chittod. Agra to Chittod is, that is from Uttar Pradesh to Rajasthan. And the second one, if you see, is Indus to Sonargaon. Indus అంటున్నాం ఇక్కడ. ఇండస్ అంటే సింధ్. సింధ్ అనేది మనకు ఈ ఏన్షియంట్ ఇండియాలో కూడా ఉంది.
ఈ సోనార్గావ్ అనేది బెంగాల్లో ఉంటుంది. దట్ ఈస్ ఆన్ ద ఈస్ట్ అండ్ ఆన్ ద వెస్ట్. సోనార్గావ్ ఈజ్ ఆన్ ద ఈస్ట్ అండ్ సింధ్ ఈజ్ ఆన్ ద వెస్ట్. This is the longest road actually. Why we have to take it into consideration that it is still existing is no road, no trade path completely gone in Indian history starting from ancient India to medieval period. ఏదో ఒక రూపంలో కంటిన్యూ అవుతూ వచ్చింది ట్రేడ్ రూట్స్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ మస్ట్ బి ఇండస్ టు సోనార్గావ్. లాహోర్ టు ముల్తాన్ కూడా చిన్నదే, ఇవంతా కూడా 300-400 కిలోమీటర్లు. వేరాస్ దిస్ ఇండస్ టు సోనార్గావ్, దట్ ఈస్ సోనార్గావ్ టు సింధ్, ఈజ్ ఎ వెరీ బిగ్ రూట్. యాక్చువల్గా ఈ సోనార్గావ్ను సింధ్ను మీరు ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే, ఏన్షియంట్ ఇండియాలో కూడా సింధ్ ఈస్ దిస్ పంజాబ్ సింధ్, దట్ ఈస్ ఆన్ ద వెస్ట్. అక్కడ మీకు కనిష్కా పీరియడ్లో కూడా పెద్ద రూటే. అశోక నుంచి కనిష్కా పీరియడ్ వచ్చాడు, బట్ కనిష్కా పీరియడ్లో కూడా ఈ ట్రేడ్ రూట్ నడుస్తుంది ఈస్ట్ వరకు. కనిష్కా వెస్ట్ నుంచి ఇటు గ్యాంజెటిక్ ప్లేన్స్ వరకు అప్ టు ఇలహాబాద్ ఇక్కడ వరకు వచ్చాడు, గ్యాంజెటిక్ ఏరియాస్ వరకు వచ్చాడు, బనారస్ వరకు వచ్చాడు కనిష్కా. సో దిస్ ఎంటైర్ స్ట్రెచ్ అండ్ పురుషపురా వాజ్ హిస్ క్యాపిటల్. And this trade route existed in the next phase also. In the next phase also continued as the Uttarapatha. So this Indus to Sindh to Tamralipti is Tamluk in Bengal, another seaport. So this entire route is also prominent and important for sea route. So this is the existing one. మ్యాచ్ ద ఫాలోయింగ్ బుక్స్. ఎంత టఫ్ క్వశ్చన్ తెలుసా ఇది. నిజంగా చెప్పాలంటే టీచర్స్ కూడా, ఫ్రాంక్లీ స్పీకింగ్, మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ వుడ్ నాట్ హ్యావ్ కేమ్ అక్రాస్ దీస్ బుక్స్, ది లిస్ట్ ఆఫ్ దీస్ బుక్స్. ఎందుకు అంటే ఈ బుక్స్ అంతా కూడా చాలా స్ట్రాంగ్, అంటే ఇఫ్ యూ థరోలీ స్టడీ యాజ్ ఇన్ అన్ అకాడమిక్ వే యూ విల్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్. యూ టేక్ ద ఫస్ట్ వన్, ఇండియా ఎట్ ద డెత్ ఆఫ్ అక్బర్ అనేది ఏదైతే ఉందో దాన్ని రాసిన వాడెవరు? దిస్ వాజ్ రిటన్ ఇన్ 1920 బై మోర్లాండ్. దిస్ ఈస్ వెరీ ఓల్డ్. దెన్ అగ్రేరియన్ సిస్టమ్ ఆఫ్ మొఘల్ ఇండియా 1556 to 1707. This is a famous man who is known for his knowledge of medieval Indian history. Irfan Habib. Irfan Habib period idi rasindidi, the agrarian system of Mughal India. Then travels in Mughal Empire 1656 to 1668. 1656 to 1668 ఎవరు వచ్చారో కొద్దిసేపు ఆలోచించండి. ఇప్పుడు రెండు మీరు తీసేశారు కాబట్టి మూడవది బెర్నియర్ వచ్చాడు, ఫ్రాంకోయిస్ బెర్నియర్. హీఈస్ అన్ ఇటాలియన్. ట్రావెర్నియర్, బెర్నియర్ వీళ్ళిద్దరు ఇటాలియన్ ట్రావెలర్స్, దోస్ హు ఆర్ విజిటింగ్ ఇండియా డ్యూరింగ్ మీడివల్ పీరియడ్. అక్కడ మొఘల్స్ ఉన్నారు, ఇక్కడ కుతుబ్ షాహీస్ ఉన్నారు, బీజాపూర్ సుల్తాన్స్ ఉన్నారు. బోత్ ఆర్ టాకింగ్ అబౌట్ ద gold trade in India. Diamond trade in India. Suddenly I had some disturbance. Diamond trade in India. వీళ్ళిద్దరూ కొల్లూరు, రామళ్ళకోట మైన్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇదే టైంలో ఈ మొఘల్ ఎంపైర్ను చూస్తున్నారు కాబట్టి దీస్ పీపుల్ ఆర్ రైటింగ్. ద లాస్ట్ వన్ ఈజ్ ఎర్లీ ట్రావెల్స్ ఇన్ ఇండియా 1583 to 1619 is ultimately from the last one known as William Foster. That is 3. So answer is 4, 1, 2, 3. That is the third one. Next, the following historian contended that Taj Mahal is a combination of European and Asiatic genius. European and Asiatic genius అని అంటున్న వాళ్ళు ఎవరు అని మాట్లాడితే దీంట్లో మనం చూడాల్సింది వీళ్ళలో, అంటే ఇది కొద్దిగా టఫ్ క్వశ్చన్. ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తే అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ స్టడీడ్ ద బుక్ ఆర్ రెడ్ ఇట్ సమ్వేర్ యూ విల్ నాట్ బి నోయింగ్. దిస్ ఈస్ టాకింగ్ అబౌట్ తాజ్ మహల్స్ ఇంపార్టెన్స్ అండ్ ఐఎమ్ గోయింగ్ డైరెక్ట్లీ టు ద ఆన్సర్. V.A. Smith, Vincent Arthur Smith, and a famous Indologist, was the man who gave this statement. Okay, this is the statement of Smith, V.A. Smith. Oh, sorry, I haven't changed that question. నేను ఇక్కడ తిప్పేసి అక్కడ పోయింది అనుకున్నాను. This is the question. You can see.
The following historian contended that Taj Mahal is a combination of European and Asiatic genius. This is by V.A. Smith. Next, again, you have few things to match. These are the things happenings during the British period. That is 1854 to 1883 periods. Match the following. First one is the Famine Code. Famine Code is 1883. Remember this as very important aspect, because this is the period, Lytton period, when in 1880 itself a commission was established known as Strachey Commission. It was created and it was commissioned to see that how to deal with the problems like famines. అప్పుడు వచ్చింది ఈ ఫెమిన్ కోడ్. సో 1883 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫెమిన్ కోడ్కి. సో సెకండ్ వన్ ఈజ్ వర్నాకులర్ ప్రెస్ యాక్ట్. ఇది కూడా ప్రపోజ్డ్ బై లిటన్ అండ్ పాస్డ్ బై వైస్రాయ్ కౌన్సిల్. ఇది వర్నాకులర్ ప్రెస్ యాక్ట్ ఈస్ 1878. యా, సెకండ్ వన్ 1878. ఈ వర్నాకులర్ ప్రెస్ యాక్ట్ ఏమిటి? ఇట్ ఎక్స్క్లూడెడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పబ్లికేషన్స్ అండ్ ఇండియన్ లాంగ్వేజెస్లో రాస్తున్న వాటిని కంట్రోల్ చేయడానికి, టు స్టాప్ ద సెడిషియస్ రైటింగ్స్, రాజద్రోహం ఉండకుండా ఉండటం కోసం. సెడిషన్ అంటే రాజద్రోహంగా ఆలోచించండి, బికాస్ వీఆర్ అండర్ ద క్రౌన్. సో దిస్ వర్నాకులర్ ప్రెస్ యాక్ట్ కేమ్ ఆన్ 14th March 1878. This is second one. Then Charles Wood dispatch on education. Wood's dispatch. Dispatch ante it's a proposal. Remember, Charles Wood was the president of Board of Control of British East India. Basically, Wood's dispatch is to realign the education system in India. Etla large shift to English language use within India. Now English language chala penchali. ఎట్లా ప్రైమరీ స్కూల్స్ వర్నాకులర్ లాంగ్వేజ్లో ఉన్న, హై స్కూల్స్ నుంచి ఆంగ్లో వర్నాకులర్ ఎడ్యుకేషన్ రావాలా, సో దట్ యూ కెన్ మేక్ పీపుల్ ఈజీలీ కన్వర్సబుల్, ఈజీలీ కన్వర్టబుల్ టు ద బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్. దిస్ వాజ్ ద ఎసెన్స్ ఆఫ్ చార్ల్స్ వుడ్ డిస్పాచ్, అండ్ దిస్ ఇస్ నార్మల్లీ వీ కాల్ ఇట్ యాజ్ వుడ్స్ డిస్పాచ్ ఎడ్యుకేషన్ మీద. సో ద టైమ్ ఈజ్ వుడ్స్ డిస్పాచ్ ఇస్ 1854. వుడ్స్ డిస్పాచ్ తర్వాత యూనివర్సిటీస్ వస్తున్నాయి, మీరు గుర్తుపెట్టుకోండి. సేమ్ పీరియడ్ ఇండియాలో 3 యూనివర్సిటీస్ వస్తున్నాయి. ఎక్కడెక్కడ? బాంబే, కోల్కతా, మద్రాస్. ఈ 3 యూనివర్సిటీస్ ఇప్పుడే వస్తున్నాయి. తర్వాత ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్. దెన్ రిమైనింగ్ ఈజ్ 1881. ఫ్యాక్టరీ యాక్ట్ డ్యూరింగ్ ద రిపన్స్ టైమ్. దిస్ వాజ్ టు ఓవర్సీ ద కంట్రోల్ ఆఫ్ ద ఫ్యాక్టరీస్. ఇక అది డీటెయిల్స్. ఫ్యాక్టరీ యాక్ట్ అంటే మీకు అర్థమైంది దాంట్లో ఏముంటుందో. విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అరేంజ్ ద ఫాలోయింగ్ incidents of rebellion against East India Company in the state of Hyderabad in chronological order. When I used to teach Telangana history or Indian history, when we talked about Turebas Khan, some people might have thought that ఇది హైదరాబాద్ కదా, TSPSCలో వస్తుందేమో, మాకు రాదేమో. ఏపీలో వచ్చింది చూసుకోండి. This is the revolt of Turebas Khan in Hyderabad. This is the happening in Hyderabad. Hyderabad is part of Indian history. రేపు పొద్దున్న టీఎస్లో కూడా ఏపీ వస్తాయి బిట్లు. కాబట్టి మీరు ఈ బౌండరీలు మర్చిపోయి ఇండియన్ హిస్టరీగా చదువుకోవాలి, ఏపీదైనా తెలంగాణదైనా. ఇంకో క్వశ్చన్ ఉంది చూపిస్తాను. తెలంగాణది ఏపీ హిస్టరీలో వచ్చింది, ఏపీలో వచ్చింది. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ రెబెలియన్ అగేన్స్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ద స్టేట్ ఆఫ్ హైదరాబాద్ ఇన్ క్రానలాజికల్ ఆర్డర్. మనకు స్పష్టంగా ఏం జరిగిందో తెలిస్తే తప్ప ఇది రాయలేవు. కాబట్టి చూడండి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్లో మీకు అటాక్ ఆఫ్ తురేబాస్ ఖాన్ ఆన్ బ్రిటిష్ రెసిడెన్స్ ఇన్ హైదరాబాద్. సెకండ్ ఈజ్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ముబారిజ్ ఉద్దౌలా ఇన్ గోల్కొండ ఫోర్ట్. 3, Aurangabad first contingent of cavalry was suspected, disarmed and arrested. 4th, rebellion of Raja Venkatappaya Nayaka of Shorapur. ఈ అన్నిట్లో ఫస్ట్ వన్ ఏంటంటే, యూ టాక్ అబౌట్ ద ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ముబారిజ్ ఉద్దౌలా ఇన్ గోల్కొండ ఫోర్ట్ యాజ్ ద ఫస్ట్ వన్. ఎందుకంటే ఈ ముబారిజ్ ఉద్దౌలా వాజ్ ద కజిన్ ఆఫ్ ద రూలర్, బ్రదర్ ఆఫ్ ద రూలర్, బట్ హీ వాజ్ ఏ వాహెబీ. He was
a strong votary of Wahhabi movement. Wahhabi movement is despising, అంటే ఇంగ్లీష్ పాలనను ద్వేషిస్తున్నది. Wahhabi movement despised British rule. Wahhabi movement was against the English because it wants the glory of Islam to return. That is Wahhabi movement's essence. So he and Karnal Nawab, all these people are Wahhabis. So Mubarak Uddawla was arrested previously, and even 50s also he was arrested and he died in the jail itself in Golconda. సో ఈ అన్నిట్లో అందరికంటే ముందు జరుగుతున్నది ముబారిక్ ఉద్దౌలా ఇన్ గోల్కొండ ఫోర్ట్. నెక్స్ట్ వన్ ఏంటంటే తుర్రేబాజ్ ఖాన్ బ్రిటిష్ రెసిడెన్స్ మీద యుద్ధం చేసే ముందే వాట్ వాజ్ హ్యాపెనింగ్, ఔరంగాబాద్లో ఒక కాంటింజెంట్ దే రివోల్టెడ్, దే డోంట్ వాంట్ టు ప్రొసీడ్ టు నార్త్. ఇదంతా జరుగుతోంది. అక్కడే నెక్స్ట్ ఫేజ్లో చీదా ఖాన్ అని వస్తాడు. ఆ చీదా ఖానే అక్కడి నుంచి తప్పించుకొని నిజాంకు సహాయం అర్థించడానికి వస్తే చీదా ఖాన్ను సాలార్జంగా అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించాడు. ఆ చీదా ఖాన్ను విడిపించుకోవడం కూడా ఒక డిమాండే ఎవరిది, తుర్రేబాజ్ ఖాన్ వాళ్ళ రివోల్ట్కి. కాబట్టి దిస్ ఔరంగాబాద్ ఫస్ట్ కాన్టింజెంట్ కావెలరీ వాజ్ సస్పెక్టెడ్, డిజార్మ్డ్ అండ్ అరెస్టెడ్. దట్ ఈస్ నంబర్ 3 ఈస్ నంబర్ 2. ఇప్పుడు రెండవది ఇది. దెన్ తుర్రేబాజ్ ఖాన్స్ అటాక్ ఆన్ బ్రిటిష్ రెసిడెన్స్. దెన్ లాస్ట్లీ రాజా వెంకటప్ప నాయక్ ఆఫ్ షోరాపూర్ rebelled against British. This has happened in 1858. ఆ మిగతా రెండు మొదటి రెండు ఏది ఔరంగాబాద్ తర్వాత తుర్రేబాజ్ ఖాన్ 1857. అది ముబారిక్ ఉద్దౌలా అంతకంటే చాలా ముందే 50s ఎర్లీ 50sలోనే అరెస్ట్ అయ్యాడు. సో ముబారిక్ ఉద్దౌలా ఫస్ట్ అవుతుంది. 1857లో ఉన్న రెండు విషయాలు సెకండ్ థర్డ్ అవుతాయి. దెన్ 1858 ఆఫ్ రాజా వెంకటప్ప నాయక్ ఆఫ్ షోరాపూర్ revolt is the last one. So answer should be 2, 3, 1 and 4. That is answer is B in this. Then match the following presidents of Indian National Congress with their meetings. See, need not discuss much. This is just a chronological order. దీంట్లో దాదాబాయి నౌరోజీ, బద్రుద్దీన్ తయబ్జీ, జార్జ్ యూల్, విలియం వెడర్బర్న్ వీళ్ళందరూ కూడా ఎర్లీ ఫేజ్లో ఉన్నవాళ్ళు, నాట్ ఇన్ ద లాటర్ ఫేజ్. చూడండి 1885లో వస్తే ఏది మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ అయితే 85 నుంచి ఇదంతా అర్లీ ఎంతవరకు 89 లోపల 86, 87, 88, 89 ఈ 4 ఏళ్ళు. దీంట్లో మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యూ నీడ్ నాట్ రిమెంబర్ ఆల్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1885 టు 1947 అనుకోవచ్చు. స్పెషల్ మీటింగ్స్తో సహా తీస్తే మొత్తం ఇటు 47, ఒక 15, 62, ఇంకొక స్పెషల్ మీటింగ్స్ 4, 68 అయితే అనుకోవచ్చు. అంత అవసరం లేదు. ఇంపార్టెంట్ థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ 4 or 5. ఫర్ ఎగ్జాంపుల్ ఆనందాచార్యులు ఎప్పుడయ్యాడు, ఏపీకి ఇది ఇంపార్టెంట్ ఉండే. ఆనందాచార్యులు రాసింటే అది లోకల్ అయ్యేది. సో ఇక్కడ తీసుకుంటే దాదాబాయి నౌరోజీ 1886, that is 4th is the answer. Then Badruddin Tayyibji is 87. Then George Yule 88. Then Wedderburn in 89. This is the answer. Answer is 3 in that. చాలా దూరమైందా, ఏమొచ్చింది? సబ్ ఫాలోయింగ్ బుక్ యా హై నెక్స్ట్ సంథింగ్ ఎల్స్. How come one is missing? Anyway, we'll see.
ఐ రియలీ సర్ప్రైజ్ హౌ ఇట్ మిస్సెస్. పీడిఎఫ్ నేనేం కట్ చేయలేను, మీరు పంపిందే నేను రాశాను. ఒకటి మిస్సింగ్. ఎనీవే, క్వశ్చన్: ద ఫాలోయింగ్ బుక్ వాస్ ట్రాన్స్లేటెడ్ బై గాంధీజీ విత్ ద టైటిల్ సర్వోదయ. సర్వోదయ అని గాంధీ ఏ పుస్తకాన్ని రాశారు? జాన్ రస్కిన్, అంటూ ది లాస్ట్. లియో టాల్స్టాయ్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ విత్ ఇన్ యూ. కార్ల్ మార్క్స్, Das Kapital. Maxim Gorky, The Lower Depths. See, if we understand Gandhi's Sarvodaya is also known as Antyodaya అని తర్వాత మాట్లాడుతూ ఉన్నారు. సర్వోదయ మీన్స్ అందరికీ ఫలాలు అందాలి, టు ద లాస్ట్ అనేది ఒక సారాంశం. మీకు ఏవి పుస్తకాలు తెలియకపోయినా అంటూ ది లాస్ట్ ఈ సర్వోదయ అని గుర్తుంటే యూ విల్ చూస్ జాన్ రస్కిన్స్ బుక్ అంటూ దిస్ లాస్ట్. నౌ ఎక్స్ప్లెయినింగ్ ద థింగ్ ఫర్దర్. Unto this last is the book which is written by John Ruskin. It was translated into Gujarati by Gandhi, and this was 1860 book. Edi Unto this last అనేది. కానీ గాంధీ దీన్ని మళ్ళీ 9-part సిరీస్ లాగా అనువాదం చేసి he translated into Gujarati in the magazine Indian Opinion. He used to publish this Indian Opinion when he was in South Africa, and this was known as the Sarvodaya, the welfare of all, Sarvodaya. Adi ee pustakam saramsham. So the correct answer is John Ruskin's Unto this last. Next, now this is the one. Match the following newspapers with the persons associated with them: Indian Socialist, Islamic Fraternity, Talwar, Swadesh Sevak. దీంట్లో మీకు శ్యామ్జీ కృష్ణవర్మ అని కనిపిస్తే చూడండి, ఇండియన్ సోషియాలజిస్ట్ శ్యామ్జీ కృష్ణవర్మ, వెరీ వెరీ ఫేమస్ మ్యాన్ హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద రెవల్యూషనరీ యాక్టివిటీ ఇన్ ఇండియా హౌస్ ఇన్ లండన్. తర్వాత కూడా విదేశాల్లో లండన్ నుంచి ఇంకో చోట పోయి మళ్ళీ బక్కా మారుస్తాడు. సో ఇండియన్ సోషియాలజిస్ట్, ద ఫస్ట్ వన్ ఆన్సర్ ఈజ్ number 2. నెక్స్ట్, ఇస్లామిక్ ఫ్రాటర్నిటీ ఈజ్ మహమ్మద్ బర్కతుల్లా. Third one, the Talwar, Virendranath Chattopai. Again, this Talwar is also a non-Indian and a non-resident Indian activity, Virendranath Chattopadhyay. Then Swadesh Sevak is G.D. Kumar. In a purti peru G.D. Kumar Singh. G.D. Kumar Singh was the man, who was responsible for Swadesh Sevak as a magazine, as a book regularly. ఈయన ఒక పంజాబీ బేసిక్గా, వ్యాంకోవర్ ఇక్కడ కూడా ఉన్నాడు. సో ఆల్ దిస్ ఈస్ రిలేటెడ్ టు ద ఫ్రీడమ్ మూమెంట్ అండ్ ద ప్రెస్. వాట్ ఆల్ ద మ్యాగజైన్స్ విచ్ సపోర్టెడ్ ద స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్. నెక్స్ట్, ఐడియా ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాస్ put forward by the first time by. అసలు ఇండియన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ దేనికి? రాజ్యాంగాన్ని రాయడం కోసం, మా రాజ్యాంగాన్ని మేము రాసుకుంటామని. ఈ ఇండియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనే ఐడియాని ఫస్ట్ టైం ఎవరు మాట్లాడారు? ఇట్ వాస్ అంబేద్కర్, సిఆర్ దాస్, జీబీ పంత్, ఎంఎన్ రాయ్. దీంట్లో చూడండి, అంబేద్కర్ అసోసియేటెడ్ విత్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్ చాలా అర్లీ ఫేస్, ఆయనకు సంబంధం లేదు బెంగాల్. జీబీ పంత్, గోవింద్ బల్లభ్ పంత్ ఉన్నాడు కానీ అంత పెద్దవాడు కాదు. ఎంఎన్ రాయ్, మానవేంద్ర రాయ్, ఈయన కమ్యూనిస్ట్. 1920లో తాష్కెంట్లో కమ్యూనిస్ట్ పార్టీ ఫౌండర్ మెంబర్. ఇప్పుడు వీళ్ళలో ఎవరు కావాలి? వెరీ ఇంట్రెస్టింగ్లీ, ఇట్ వాస్ ద ఎంఎన్ రాయ్ హూ ప్రపోజ్డ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫర్ ఇండియా. అండ్ 1934లో ఈయన కమ్యూనిస్ట్ మూమెంట్లో ఉంటూనే, అయితే కమ్యూనిస్ట్ మూమెంట్లో ముందున్నాడు కానీ బై లాటర్ ఫేస్ 30s దాటుతూనే హీ బికేమ్ ఏ రాడికల్ హ్యూమనిస్ట్. ఎంఎన్ రాయ్, మానవేంద్ర రాయ్ అంటాం. సో హీ వాజ్ ద అడ్వకేట్ ఆఫ్ రాడికల్ డెమోక్రసీ అండ్ కమ్యూనిస్ట్ మూమెంట్. దెన్ 1936లో ఫస్ట్ టైం, అంటే 35లోనే అఫీషియల్ డిమాండ్గా మారింది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీది. ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది ఇండియాకు కావాలి అనేది కాంగ్రెస్ ఫస్ట్ టైం అడాప్ట్ చేసుకుంది అసెంబ్లీకి. ఇట్ వాస్ ప్రపోజ్డ్ బై ఎంఎన్ రాయ్ ఇన్ 1934. రిమెంబర్ దిస్.
which is not a popular man, not a popular one as you read in your history regularly. So M.N. Roy is the answer. Then match the following authors with their works. యా, ఇదంతా కూడా మీకు మళ్ళీ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. మీరు ఇదంతా కూడా ఢిల్లీ సల్తనత్ పీరియడ్ను కనుక మీరు చదువుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. ఏంటి అల్ బెరూని, ఇక్కడ ఇచ్చిన వాళ్ళలో ఎవరెవరి పేర్లు ఉన్నాయి? అల్ బెరూని ఫస్ట్ వాడు, అల్ బిరూని ఆర్ అల్ బెరూని రెండు అంటారు. మనకు అల్ బెరూని అని రాయడం కూడా ఉంది, అల్ బిరూని. అల్ బిరూని ఏం చేశాడు? చాలామందికి ఇక్కడ ఆన్సరు ఇదేది తహకీకే హింద్ అనేది ఒక ఆన్సర్ ఉంది. కానీ అల్బరీ రాసింది ఏమిటి? అల్బెరూని తారీఖే హింద్. ఏంది ఇది మరి? తహకీకే హింద్ ఏంటి? తారీఖే హింద్ ఈజ్ ఆల్సో దేర్. తారీఖే హింద్ ఈజ్ రిటర్న్ బై అల్బెరూని. దిస్ తహరీకే హింద్, దాని పూర్తి పేరు తహకీక్ మా లీ హింద్. ఇట్ వాస్ written by Al-Biruni as the translation of Aryabhata's work. Al-Biruni is not simple traveler. He was a great scholar. Astronomy, maths, history, literature అన్ని మాట్లాడుతున్నవాడు అల్బెరూని. ఆ అల్బెరూని రాసిన ట్రాన్స్లేషన్, ఆర్యభట్ట ట్రాన్స్లేషనే తహకీక్ మా హింద్. అర్థమైంది కదా? అందుకు ఇది కరెక్ట్ ఆన్సర్, తహకీకే హింద్. చాలామంది తహకీకే హింద్ చదివిండరు, తారీఖే హింద్ చదివారు. తారీఖ్ అంటే క్రానికల్స్, క్రానికల్ ఆఫ్ ఇండియా. తహకీక్ అంటే ఈ దీంతో వచ్చింది. తర్వాత మిన్హాజు సిరాజ్. మిన్హాజు సిరాజ్ రాసింది తబహ్ ఏ నసీ ఆర్ నసీరీ. నసీరీ అంటే నసీరుద్దీన్ మహమ్మద్ షా ఎవడైతే ఉన్నాడో 1260లో మీకు ఢిల్లీ సల్తనత్ను పాలిస్తున్నవాడు. మమేలుక్ డైనాసిటీ. మమేలుక్ డైనాసిటీ అంటే స్లేవ్ డైనాసిటీ. స్లేవ్ డైనాసిటీలో ఉన్న ఈ సుల్తాన్ నసీరుద్దీన్ మహమ్మద్ షా వరకు రాసినవాడు వీడు. ఈ పుస్తకం మిన్హాజ్ ఉస్ సిరాజ్ అనేవాడు రాసింది తబాఖత్ ఉస్ నసీ. తబాఖత్ ఈ నసీ అని ఉంది, యాక్చువల్గా నసీరీ అంటే కరెక్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నసీరుద్దీన్ కాబట్టి నసీరీ. తర్వాత జియావుద్దీన్ బరానీ. జియావుద్దీన్ బరానీ గుర్తుపెట్టుకోండి, తారీఖ్ ఏ ఫిరోజ్ షాహీ అనే పుస్తకం చాలా పాపులర్. ఫిరోజ్ షా అంటే తుగ్లక్ కాలం. ఈ తారీఖ్ ఏ ఫిరోజ్ షాహీ జియావుద్దీన్ బరానీ చాలా మంచి పుస్తకము. ఇది ఫిరోజ్ షా తుగ్లక్ కాలం గురించి వర్ణిస్తున్నాడు. ఇది ఘియాసుద్దీన్ తుగ్లక్ నుంచి ఫిరోజ్ షా తుగ్లక్ వరకు, ఘియాసుద్దీన్, అలావుద్దీన్ అండ్ ఫిరోజ్ షా తుగ్లక్, ఇంతవరకు మొత్తం తుగ్లక్ వంశానికి సంబంధించిన చరిత్ర ఏదో మేరకు ఇక్కడ తెలుస్తుంది. అయితే ఫిరోజ్ షా కాలంలో రాసింది కాబట్టి ఇది తారీఖే ఫిరోజ్ షాహీ. తర్వాత మిగిలిపోయింది ఇబన్ బటూటా. ఇబన్ బటూటా ద రిహాలా. రిహాలా గురించిన పుస్తకం పేరేంటంటే వండర్స్ ఆఫ్ సిటీస్ అండ్ ద మార్వెల్స్ ఆఫ్ ట్రావెలింగ్ అనేది పుస్తకం పూర్తి పేరు. వండర్స్ ఆఫ్ సిటీస్ అండ్ ద మార్వెల్స్ ఆఫ్ ట్రావెలింగ్. దాన్ని కామన్ ప్యారలెన్స్లో సింపుల్గా రిహాలా అంటారు. ఈ ఇబన్ బటూటా అంటే ఎవరు అంటే ఈ ఇంకా పెద్దది, ఈ గిఫ్ట్ టు దోస్ హూ కాంటెంప్లేట్ ద వండర్స్ ఆఫ్ సిటీస్ అండ్ మార్వెల్స్ ఆఫ్ ట్రావెలింగ్ అనేది పుస్తకం పేరు. ఇబన్ బటూటా ఈజ్ ఏ మొరాకో నుంచి వచ్చిన విదేశీ యాత్రికుడు. ప్రపంచంలో ఇబన్ బటూటా తిరిగినంత ఏ ట్రావెలర్ తిరగలేదు. దాదాపు 26,000 30,000 కిలోమీటర్లు తిరిగిన ట్రావెలర్ ఈయన. ఎక్స్టెన్సివ్గా తిరిగిన వాడు ఇబన్ బటూటా. ఈ ఇబన్ బటూటా కూడా మీడివల్ పీరియడ్లో వస్తున్నవాడు. ఈయన రాసింది రిహలా. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ వన్. ఇక్కడ మీరు చూడాల్సింది ఏమిటి అంటే ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకునేవే, చదువుకుంటున్నప్పుడు నోట్స్ తీసుకున్నప్పుడు మర్చిపోకుండా గుర్తుపెట్టుకునేటివే. వాటి కాంటెంట్ వాటి ఇది. ఇప్పుడు చూడండి, కాంటెంట్లో తారీఖే హింద్, తహకీకే హింద్ కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మర్చిపోకుండా ఏదో పోతే పోయిందిలే ఒక బిట్ విడిచిపెట్టినామని చెప్పొద్దు. అల్బెరూనిది తారీఖే హిందీ ఇచ్చింటే చేసేవాళ్ళు చాలామంది, తహకీకే హిందూ చేస్తే కన్ఫ్యూజన్ అయింది. కాబట్టి ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ విచ్ యూ రీడ్. నెక్స్ట్ ఈస్ నాకు క్వశ్చన్స్ మారుతున్నాయి.
ఇంకొక క్వశ్చన్ ఎగిరిపోయింది ఇక్కడ, ఎందుకు ఎగిరిపోయిందో అర్థం కావట్లేదు. సో ఐ విల్ రీడ్ అవుట్ దట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్స్ వర్ నాట్ ఎస్టాబ్లిష్డ్ డ్యూరింగ్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్? నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటే సహాయ నిరాకరణోద్యమ కాలంలో, ఇక్కడ ఇన్స్టిట్యూషన్ తప్పు కాదు పాపం, నేను ఇచ్చిందే పీపీటీ, నేను కరెక్ట్ చేసిన దాంట్లో నా దగ్గర కరెక్ట్ ఉంది, ఇక్కడ పెన్ డ్రైవ్లో చూపించట్లేదు, అది ఎక్కడ మిస్ అయిందో తెలుసలేదు. ఇది పీడిఎఫ్ కరెక్ట్ కట్ చేయడం కూడా లేదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్స్ వర్ నాట్ ఎస్టాబ్లిష్డ్ డ్యూరింగ్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్? నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటే సహాయ నిరాకరణోద్యమ కాలంలో రాని సంస్థలేమిటి? ఇప్పుడు మర్చిపోండి, సహాయ నిరాకరణోద్యమ కాలం అంటే 1920-21 కాలాన్ని గుర్తుపెట్టుకోండి బ్రాడ్లీ. ఇప్పుడు 4 ఇన్స్టిట్యూషన్స్ చెప్తాను. బిసెంట్ థియోసఫికల్ కాలేజ్ మదనపల్లె, జామియా మిలియా ఇస్లామియా ఢిల్లీ, కాశీ విద్యాపీఠ్ బనారస్, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అలీగఢ్. ఇప్పుడు మీరు నిజంగా ఏమీ తెలియదు అనుకోండి, దీన్ని ఎట్లా మీరు అనలైజ్ చేస్తారు? ఈ డేట్స్ తెలియవు, కానీ మనం అనిబిసెంట్ని ఆలోచించాలి. అనిబిసెంట్ 1916 నుంచి 18 వచ్చేసరికి తగ్గిపోయింది. నాన్ కోఆపరేషన్ మూమెంట్లో ఆమె పెద్ద రోల్ లేదు. మీకు నాన్ కోఆపరేషన్ మూమెంట్లో కంటే ముందే 1916-17 ప్రాంతంలో ఈ థియోసఫికల్ సొసైటీ, మీకు ఇంకా ఏమిటి అదేది, హోమ్ రూల్ లీగ్, తిలక్, ఈమె ఇద్దరు మొదలుపెట్టారు. తిలక్ త్వరగా చనిపోయాడు, తిలక్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ టైంకి చనిపోయాడు. ఈమె ఇద్దరు మొదలుపెట్టి పీక్లో ఉన్నాయి హోమ్ రూల్ లీగ్. అదే టైంలో థియోసఫికల్ సొసైటీ పీక్లో ఉంది. ఆ టైంలోనే థియోసఫికల్ కాలేజ్ మదనపల్లిలో మొదలైంది. అంటే అర్థం ఏంటి? ఇది ప్రీ నాన్ కోఆపరేషన్ మూమెంట్. జామియా మిలియా మీకు డేట్ తెలియదు. జామియా మిలియా స్టార్టెడ్ ఇన్ అలీగఢ్ ఇన్ ఎ స్మాల్ రూమ్ బట్ లాటర్ షిఫ్టెడ్ టు ఢిల్లీ. ప్రస్తుతం అది ఉన్నది జామియా మిలియా ఇస్లామియా ఢిల్లీలో ఉంది, ఢిల్లీలో సెంట్రల్ యూనివర్సిటీ అది. కాశీ విద్యాపీఠ్, కాశీ పేరు తెలిస్తే ఉంది, బనారస్లో ఉంది. కానీ బనారస్ హిందూ యూనివర్సిటీ, కాశీ విద్యాపీఠ్ ఒకటి కాదు. బనారస్ హిందూ యూనివర్సిటీ వేరు, కాశీ విద్యాపీఠ్. మీరు ఒకవేళ బనారస్కు పోతే ఘాట్ దిక్కు పోతుంటే, లేకపోతే విశ్వనాథ్ మందిర్కు పోతుంటే లెఫ్ట్కి కనిపిస్తుంది కాశీ విద్యాపీఠ్, రైల్వే స్టేషన్ నుంచి వస్తుంది, అది కాశీ విద్యాపీఠ్. కాశీ విద్యాపీఠ్ వేరే వాళ్ళు మొదలు పెట్టారు, ఇది నాన్ కోఆపరేషన్ మూమెంట్లోనే మొదలుపెట్టింది. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అంతకంటే ముందే మొదలైంది, 1860s మొదలైంది అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ. 1870s కల్లా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఆంగ్లో ముస్లిం ఓరియంటల్ కాలేజ్గా ఉంది. తర్వాత అది యూనివర్సిటీగా మారింది. కాబట్టి దీని ఫౌండేషన్స్ లాంగ్ బిఫోర్ దిస్ నాన్ కోఆపరేషన్ మూమెంట్. దీంట్లో 2 సంస్థలు డౌట్ఫుల్గా ఉన్నాయి. మీరు చూడండి ఒకసారి, మీరే చూస్ చేసుకుంటున్నట్టు, నేను కావాలని జనరలైజేషన్ ఇచ్చాను. 1 and 4 ఏది, అనిబిసెంట్ది, ఈ అలీగఢ్, ఈ 2 కూడా చాలా ఓల్డ్వి. ఈ 2 జామియా మిలియా కాశీ విద్యాపీఠ్లు తర్వాతవి. తర్వాత ఇండియన్ ఇండిపెండెన్స్ బిల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద హౌస్ ఆఫ్ కామన్స్ బై బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అట్లీ ఆన్ 4th July 1947. దీని మీద లాజిక్ లేకపోతే ఏదో చర్చలు చేయాల్సిన అవసరం లేదు, డేట్లు గుర్తుపెట్టుకునే విషయం. డ్యూరింగ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ద బీడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ వాజ్ లొకేటెడ్ ఎట్ ధోలవీరా, సుక్తాజండోర్, చాన్హుదారో, దైమాబాద్. ఎనీ గెసెస్? బీడ్ ఇండస్ట్రీకి 2 ఇంపార్టెంట్ సెంటర్స్ ఉన్నాయి. ఒకటి లోథల్, దీంట్లో లోథల్ లేదు, ఎందుకంటే లోథల్లో మైక్రో బీడ్స్ కూడా చేసిన హిస్టరీ ఉంది. మైక్రో బీడ్స్ అంటే గింతింతవి, దాన్ని మన భూతద్దంలో చూడాల్సిందే. మైక్రో బీడ్స్ తర్వాత పెద్ద బీడ్స్ ఇండస్ట్రీ, ఫర్నేస్, అవంతా వర్క్షాప్, ఇదంతా లోథల్ మీకు ఎక్స్కవేషన్స్లో కనిపిస్తుంది. ధోలవీరా బీడ్స్ ఉన్నాయి, కానీ మనం అడుగుతున్నది బీడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీనా? ఎందుకంటే బీడ్స్ లేనివి ఏ సైట్ ఉండదు, బీడ్స్ దొరుకుతాయి మీకు. అర్లీ హిస్టారిక్ సైట్స్లో కూడా బీడ్స్ దొరుకుతాయి, ఇక్కడ కూడా. కాబట్టి ధోలవీరా, సుక్తాజండోర్, చాన్హుదారో, దైమాబాద్, వీటిలో చాన్హుదారోలో బీడ్స్ ఫర్నేసులు దొరికినాయి మనకు. చాన్హుదారో ఇట్ ఈజ్ ఇన్ పాకిస్తాన్, మోహన్జోదారోకు ఒక 100 కిలోమీటర్ల దూరంలో చాన్హుదారో ఉంది. దైమాబాద్ వచ్చి మహారాష్ట్ర, లాస్ట్ సౌత్ మోస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ ఇండస్ వ్యాలీ సైట్. సో ఈ సుక్తాజండోరు, చాన్హుదారో
ఈ రెండు కూడా పాకిస్తాన్ సైట్స్. ధోలవీరా ఈజ్ ఇన్ గుజరాత్. సో చాన్హుదారో ఈజ్ ద సైట్ వేర్ వి ఫౌండ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ బీడ్ సెంటర్. ఇది వేదిక్ పీరియడ్. జ్యూయస్ అని కూడా అంటారు. వాజ్ ఎ సెలెస్టియల్ గాడ్ ఆఫ్ ఋగ్వేదిక్ ఆర్యన్ సిమిలర్ టు జూపిటర్. కరెక్టే. ఇది ఎందుకు ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చేస్తే మొత్తం వైదిక దేవుళ్ళ పేర్లని చెప్పాల్సి ఉంటుంది కాబట్టి పోవడం లేదు అంత డీటెయిల్డ్గా. పృథ్వీ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ద మదర్ ఆఫ్ ఆల్ గాడ్స్. పృథ్వీ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ద మదర్ ఆఫ్ ఆల్ గాడ్స్. అందరూ దేవుళ్ళు పృథ్వీ నుంచి పుట్టారు అనేది ఒక సూత్రీకరణ. ఇది కరెక్టా ఋగ్వేదిక్ పీరియడ్లో అంటే కాదు. అదితి ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ గాడ్స్. రిమెంబర్, మీరు ప్రతి దేవతల పేర్లు ఇచ్చినప్పుడు వాళ్ళ కార్యక్రమాలు ఇచ్చారు, దాంట్లో అదితిని మీరు చదివింటారు. అదితి ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ గాడ్స్, నాట్ పృథ్వీ. అదితి ఈజ్ నాట్ పృథ్వీ. సో అగ్ని వాజ్ వర్షిప్డ్ యాజ్ ద ఇంటర్మీడియరీ ఆఫ్ టేకింగ్ ద ఆఫరింగ్స్ టు ద డైటీస్. అందుకే స్వాహ అంటావు. స్వాహ అనమా అది అంటే నువ్వు ఆఫరింగ్ ఇస్తుంటే ఆ దేవుడికి శ్లోకం చెప్పి అగ్నిలో వేస్తున్నావు. అగ్ని ఈజ్ ద ఇంటర్మీడియరీ. సో దిస్ ఈజ్ కరెక్ట్. కౌ సాక్రిఫైస్ వాజ్ పార్ట్ ఆఫ్ వర్షిప్. అబద్ధంగా నిజమే. ఏదో వైదికము లేకపోతే ఆవు పవిత్రము, ఇప్పుడు ఏదో ఆవును చంపితే సీరియస్గా అంటున్నారు కాబట్టి ఓ వైదికం లేదని అనుకోకండి. ఆవును చంపడం అనేది వైదిక కర్మకాండనే. కాదంటే వేదాలను చదువుకోమని చెప్పాలి ఎవరికైనా. సో అవుట్ ఆఫ్ దీస్ నంబర్ 2 ఈజ్ నాట్ కరెక్ట్. సో ఆన్సర్ ఈజ్ నంబర్ 3. ఇక్కడ మళ్ళీ 2నే రాశారు. 1, 2, 3, 4లో ఇది 3. 1, 3 and 4. 2 లేదు. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీస్ విత్ దేర్ థియరీస్. ఇవన్నీ ఇండియన్ 6 సిస్టమ్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీలోంచి కొన్ని ఉన్నాయి, కొన్ని మతాలే ఉన్నాయి. ఇప్పుడు లోకాయత, అజీవిక షడ్ దర్శనాల్లో భాగం కాదు. షడ్ దర్శనాలు అంటే సాంఖ్య, వైశేషిక, మీమాంస, ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస అయిందా? ఇంకా మొత్తం 6. నేను మాట్లాడతలేను, మీరే రికవర్ చేసుకోవాలి. షడ్ దర్శనాలు అన్నారు. దీంట్లో సాంఖ్య, వైశేషిక ఇక్కడ ప్రస్తావన ఉంది. లోకాయత ఒక దర్శనం, అజీవిక ఒక మతం, దానికి కూడా ఒక దర్శనం ఉంది. దర్శనం అంటే తత్వశాస్త్రం ఉంది. ఈ వీటి యొక్క ఫిలాసఫీస్ను మ్యాచ్ చేయాలి. సాంఖ్య అనేది ఏమిటి అంటే వరల్డ్ వాజ్ ఫార్మ్డ్ బై ద బ్లెండింగ్ ఆఫ్ నేచర్. ప్రకృతి మీద మాట్లాడతారు సాంఖ్య. దీని ఫౌండర్ ఎవరు? కపిల. కపిల వాజ్ ద ఫౌండర్ ఆఫ్ సాంఖ్య సిస్టమ్ ఆఫ్ ఫిలాసఫీ. ప్రకృతి అనేది దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. వరల్డ్ వాజ్ ఫార్మ్డ్ బై బ్లెండింగ్ ఆఫ్ నేచర్ అని మాట్లాడతారు. వైశేషిక, ఈ వైశేషిక ఇంకా దీనికో సిద్ధాంతం. ఇది కణాదుడు. కణాదుడు అంటే కణ అన్న పదాన్ని తీసుకోండి. కణము ఈజ్ యాటమ్. వైశేషిక ఈజ్ కన్సిడర్డ్ యాటమ్ ఆస్ ద బేసిక్ ఆఫ్ వరల్డ్. ఇది కణాదుడి వైశేషిక సిద్ధాంతం. అసలు కణాదుడి వైశేషిక సిద్ధాంతం ఈ మధ్య నేను వాట్సాప్లో చాలా చూస్తా. ప్రపంచంలో ఎవడు కనిపెట్టక ముందు ఆటమిక్ సిద్ధాంతం మనమే కనిపెట్టినాం. బాబు, మనం గొప్పోళ్ళమే, కానీ మనకంటే కొన్ని విషయాల్లో ముందు కనిపెట్టిన వాళ్ళు ఉన్నారు. ఈయనకంటే ముందు ఒక గ్రీకు తత్వవేత్త అటామిక్ సిద్ధాంతాన్ని కనిపెట్టాడు. కణాదుడి కంటే కొంచెం ముందు, ఒక 200 ఏళ్ల ముందు. అది ఎవరో మీరే కనుక్కోండి, చూడండి. అది కావాలని చెప్తున్నాను, మీ ఇంక్విజిటివ్నెస్ పెరగడం కోసం చెప్తున్నాను. కాకపోతే ఇండియన్ ఫిలాసఫీలో అణువు అనే దాని గురించి మాట్లాడుతున్నవాడు కణాదుడు. అందుకోసమే ఆయన పేరు వేరే ఉంది, దీర్ఘతముడు అని ఉంటారు, దాన్ని కణాదుడు అంటారు. కణం మాట్లాడాడు కాబట్టి కణాదుడు అయ్యాడు. తర్వాత లోకాయత. లోకాయత అన్నది చార్వాక లేక లోకాయత ఒక్కటే. ఇదొక సిద్ధాంతం. ఇది ప్యూర్ భౌతికవాద సిద్ధాంతం. భౌతికవాదం అంటే మెటీరియలిస్ట్ ఫిలాసఫీ అంటాం. ఫిలాసఫీ 2గా చూడాలి. ఒకటి మెటీరియలిస్ట్ ఫిలాసఫీ, రెండవది ఐడియలిస్ట్ ఫిలాసఫీ. మెటీరియలిస్ట్ ఫిలాసఫీ అంటే ఏమిటి అంటే ఈ భూమి మీద ఏదైతే నువ్వు గ్రహ్యమో, దేన్ని గ్రహించగలవో, ఆల్ ద 5 పర్సెప్షన్స్, చూడడము, వినడము, ఇట్లాంటివి ఉన్నాయో అవి మాత్రమే రియాలిటీ. లేనిది ఊహించుకొని నువ్వు చేయాల్సిన అవసరం లేదు. కానీ భావవాదంలో నువ్వు చూడాల్సిన అవసరం లేదు.
ఎందుకు అంటే స్వర్గమో నరకమో నువ్వు చూడకపోయినా ఉంది అని నమ్ముతుంది. మిగతావన్నీ అంశాలు ఏదో మేరకు భావవాదమైన ఎలిమెంట్స్లో ఉంటున్నాయి, కానీ అన్ని మతాలు లోకాయతం లేక చార్వాకమే ప్యూర్ అండ్ ప్యూర్ మెటీరియలిస్ట్ ఫిలాసఫీ. ప్యూర్ అండ్ ప్యూర్ అని ఎందుకు అంటున్నానంటే దీంట్లో ఇంత కూడా భావవాదం లేదు, అందుకే ఇది మతం కాలేదు. భావవాదం ఉంటే ఏమవుతుంది, నీకు తెలియని విషయం ఏమవుతుంది, దీనికి ఒక గురువు వస్తాడు, దీనికి ఒక గుడి కడతారు, ఇది ఒక మతం అవుతుంది. తర్వాత రాస్తున్న అజీవిక చూడండి, అజీవిక జైనము బౌద్ధంతో పాటే వచ్చిన మతం, జైనము బౌద్ధం లాగానే వచ్చిన మతంతో పాటే లాగానే ఈ మూడు మతాలు కూడా వైదిక మతానికి పోటీగా వచ్చిన మతాలు మధ్యగంగా ప్రాంతంలో, దట్ ఈస్ మిడిల్ గ్యాంజెటిక్ రూల్ ఏరియా. హియర్ దిస్ అజీవిక హ్యాస్ ఏ థియరీ విచ్ వి కాల్ ఇట్ యాజ్ నియతి. నియతి అన్న పదాన్ని గుర్తుపెట్టుకోవాలి సిద్ధాంతాలు చెప్పినప్పుడు. నియతివాదం అంటే ద హోల్ కాస్మిక్ ఆర్డర్ ఈస్ ప్రీ డిటర్మిన్డ్. ఏమి జరగాలో, ఎట్లా జరగాలో, ఎప్పుడు జరగాలో అట్లా జరుగుతుంది, ఇది నువ్వు ఏమి చేయలేవు. సో ప్రీ డిటర్మిన్డ్ ఫేట్ థియరీ అని ఏదైతే చెప్తున్నారో అది అజీవిక సిద్ధాంతానికి లక్షణం. సో దీస్ ఆర్ ఆల్ ద థియరీస్. సో ఇఫ్ వి మ్యాచ్ దీస్ థింగ్స్, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? సాంఖ్య ఈజ్ 2, వైశేషిక ఈజ్ 3, లోకాయత ఈజ్ 4, అజీవిక ఈజ్ 1. రైట్? Hathigumpha inscription of Kharavela gave the details of irrigation facilities provided in the Kalinga region by Mahapadmananda, Bimbisara, Ajatashatru, Ashoka. వీళ్ళలో లాస్ట్ వాళ్ళు ఎవరు, ఫస్ట్ వాళ్ళు ఎవరు? కొంతసేపు మర్చిపోదాం, ఖారవేల్ నుండి మర్చిపోండి. ఇండియన్ హిస్టరీని, ఏన్షియంట్ హిస్టరీని మీరు ఎంజాయ్ చేయాలంటే ఒకసారి ముందెవరు తర్వాత ఎవరు చెప్తారా? అందరికంటే మొట్టమొదటి వాడు బింబిసారా. అజాతశత్రువుల్లో మొదటి వాడు బింబిసారా, హర్యాంక డైనాసిటీ ఫౌండర్, వాడి కొడుకు అజాతశత్రు. ఈ ఇద్దరు హర్యాంక వంశం. మహాపద్మనంద నందవంశం. హర్యాంకుల తర్వాత శిశునాగులు వచ్చారు, శిశునాగుల తర్వాత నందవంశం వచ్చింది, నందవంశంలో మహాపద్మనంద ఉన్నాడు. తర్వాత వచ్చిన వాడు అశోకుడు, అశోక ఈజ్ ఎ మౌర్యన్. సో హియర్ యూ హ్యావ్ 3 dynasties. అవుట్ ఆఫ్ దిస్ 3 dynasties, first 2 are Haryanka. But we don't find any reference of Haryanka coming to Kalinga in any of the inscriptions found in Kalinga region. మనకు నందవంశం నుంచి మనకు రికార్డు కనిపిస్తున్నది. మహాపద్మనంద ఇక్కడ దీని మీద దాడి చేయటం, ఇక్కడ నుంచి ఒక జిన విగ్రహాన్ని ట్రాఫీగా తీసుకుపోయాడు అని రాసుకున్నారు. ట్రాఫీగా తీసుకుపోయిండు దీని మీద పడి అంటే ఇక్కడ జైనిజం ఉంది. At the same time, there is an evidence or there is a description of some canal being dug by this Nanda in Kalinga region. అది ఆ ఇన్స్క్రిప్షన్లో రాసింది. అశోకుడికి లేదు అది. అశోకుడి కళింగ యుద్ధం గురించిన ఇన్స్క్రిప్షన్ ఉంది తప్ప అందులో కారవేల దాంట్లో కాదు. కాబట్టి దిస్ ఈస్ నోన్ యాజ్ అశోక మహాపద్మనంద. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మహాపద్మనంద. నెక్స్ట్ ఈస్ సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ అశోక. చూడండి, మీరు ఒక విషయము ఒకసారి పేపర్ తీసుకొని చూడండి. ఏన్షియంట్, మీడివల్, మోడర్న్ అన్నీ ఈక్వల్గా వచ్చినాయి. మీడివల్ ఎక్కువ మీడివల్, మోడర్న్ చదువుకోండి, మోడర్న్ బాగా చదువుకోండి, మార్కులు ఎక్కువ వస్తాయి, ఏన్షియంట్ ఎక్కువ చదవద్దండి, ఇట్లాంటివి ఎవరని చెప్తే వాళ్ళ అడ్వైజులు నమ్మకండి. దయచేసి మీ తప్పుడు అభిప్రాయాలు మీ దగ్గరే పెట్టుకోండి అని చెప్పి తిప్పికొట్టి హిస్టరీని హిస్టరీగా ట్రీట్ చేయండి. యాజ్ ఏ టీచర్ ఆఫ్ హిస్టరీ ఐ సిన్సియర్లీ అడ్వైస్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద స్ట్రాంగ్ ఫౌండేషన్ ఆఫ్ ఏన్షియంట్ యూ కాంట్ అండర్స్టాండ్ మోడర్న్ ఆల్సో. కాబట్టి హిస్టరీని చదవండి. ఎందుకు ఇక్కడ కంజూసీ చేస్తాం మనం? ఏన్షియంట్లో చాలామంది అడుగుతారు ఈ ప్రశ్న, ఏన్షియంట్లో తక్కువ క్వశ్చన్స్ అడు కదా సార్, మోడర్న్ ఎక్కువ కదా సార్. చూడండి ఇప్పుడు ఎన్ని వచ్చాయో ఏన్షియంట్లో మీకు ఇప్పటి వరకు. గుప్తా వచ్చింది, అశోకన్ వచ్చింది, ఏన్షియంట్ ఫిలాసఫీస్ వచ్చింది, ఋగ్వేదిక్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ అశోకన్ ఎడిక్ట్స్ మాట్లాడుతున్నాం. అశోకన్ ఎడిక్ట్స్ అంటే అశోకుడి శిలా శాసనాల గురించి మనం చెప్తున్నాం. దీస్ ఆర్ ద స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ అశోక. ఎడిక్ట్స్ ఆఫ్ రాక్ ఎడిక్ట్స్ ఆఫ్ అశోక. నిజానికి రాక్ ఎడిక్ట్ అంటే సగం మందికి అర్థం కావు. ఎందుకు? ఇన్స్క్రిప్షన్ అనేది తెలుసు కానీ రాక్ ఎడిక్ట్ అన్న పదం కూడా చదివిండారు. రాక్ ఎడిక్ట్ అన్న ఇన్స్క్రిప్షన్ అన్న ఒకటే. రాక్ అనాల్సిన అవసరం లేదు. ఎడిక్ట్స్ ఆఫ్ అశోక అన్న పరేషాన్ అవుతారు. శాసనమే గుర్తుపెట్టుకోండి.
They are in Brahmi, Kharoshthi, Greek and Aramaic scripts. True. Number one. Number two, monarch's name was mentioned as Ashoka only in Maski and Gurjara inscriptions. Here I would like to tell about my limitation. I 100% know that Ashoka's name is in Maski. Raya Ashoka అన్నారు. తర్వాత కనగనహಳ್లిలో విగ్రహం కింద ఆయన పేరుతో పాటు రాయ అశోక అని రాసింది. ఈ గుర్జర ఇన్స్క్రిప్షన్లో ఉందో లేదో నేను చెప్పలేను, కానీ ఇక్కడ స్టేట్మెంట్ ప్రకారం ప్రాబ్లం ఉంది. తర్వాత 13th Rock Edict mentions the names of 5 Greek rulers as his contemporaries. Yes, ఈ 5 ప్రాంతాల వాళ్ళను చెబుతూ ఇక్కడ అశోకుడు దమ్మ విజయం సాధించాడు. అంటే హీ కుడ్ సెండ్ హిస్ దమ్మ మహామాత్రాస్ ఆర్ హిస్ ఎమిసరీస్ ఆర్ దమ్మ టు దీస్ కింగ్డమ్స్ అని చెప్తున్నాడు 13th Rock Edictలో. వీళ్ళంతా వేరే దేశస్తులు, సిరియా, ఈజిప్ట్, ఈ ప్రాంతాల గురించి చెప్తున్నాడు. మొత్తం 5 మంది పేర్లు ఉన్నాయి, అవసరం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. తర్వాత చివరిది 4th and 5th edicts mentioned about the war of succession with his brothers. I doubt this. ఎందుకంటే మనం చదువుకున్న దాని ప్రకారం, నేను కూడా మీకు ఈ క్లాస్కి వచ్చే ముందు కొంచెం దీన్ని చెక్ చేసుకోవాలని వెతికినాను, నాకైతే దొరకలేదు. వార్ ఆఫ్ సక్సెషన్ విత్ బ్రదర్స్ అనే దాని మీద మనకు 2 అంశాలు ఉన్నాయి. దెర్ ఆర్ 2 theories. One is Ashoka had 4 brothers, he killed them all and became the king. There is another story in one of the Jataka story, one of the Buddhist treatises, that he killed 100 of his brothers. 100 మంది అన్నదమ్ముల్ని చంపడం, లేకపోతే 4 చంపడం, ఈ 2 కూడా మనకు లిటరీ ఎవిడెన్స్లో ఉన్నాయి తప్ప we are not finding any of the inscription according to my knowledge. So I believe ఎందుకంటున్నానంటే I have checked and this is my complete conclusion. If you have some other answer in the key, you can check again. 1, 2 and 3 only. So 4th is not the correct answer. So war of succession 4, 5 శాసనాల్లో లేవు, అశోకుడి శిలా శాసనాల్లో. మిగతావంతా కరెక్టే. బ్రాహ్మీ మొత్తం యావత్ భారతదేశంలో బ్రాహ్మీ స్క్రిప్ట్ వాడాడు. ఖరోష్ఠి, గ్రీక్, అరమిక్ మీకు వెస్ట్ ఏరియాలో వాడాడు. వెస్టర్న్ ఏరియా అంటే భారతదేశంలో పశ్చిమ దిశలో వాడిండు. తర్వాత ఇవంతా పుస్తకాలు మ్యాచ్ ద ఫాలోయింగ్: ప్రజ్ఞాపారమిత, సమయసార, లీలావతి పరైణం, కాతంత్ర వ్యాకరణం, ఆచార్య కుందకుంద, శర్వవర్మ, ఆచార్య నాగార్జున, కౌతూహల. కుతూహల కాదు, అది కౌతూహల. ప్రజ్ఞాపరిమిత ఆచార్య నాగార్జున అంటే ఏ ఈజ్ 3. బి సమయసార ఈజ్ కుందకుంద ఆచార్య. కుందకుంద ఆచార్య ఈజ్ ఎ జైన్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో సమయసార బి ఈజ్ 1. 3, 1. 3, 1 ఉన్నవి 2 ఉన్నాయి, 1 and 3 కూడా. తర్వాత లీలావతి పరిణయం ఈజ్ కౌతూహల. హాలుడి కాలంలో ఉన్నవాడు కౌతూహల. లీలావతి స్టోరీ ఈజ్ హాల. ఓకే, సో సి ఈజ్ 4th. దెన్ కాతంత్ర వ్యాకరణం ఈజ్ శర్వవర్మ. సో ద ఆన్సర్ ఈజ్ దిస్ వన్. ఓకే, now I'll explain. Prajna Paramita is written by Acharya Nagarjuna, one of the greatest commentators of Buddhism, Mahayana Buddhism. Next to Buddha, he was a man who has really made a big breakthrough in the philosophy of Buddhism. So Mahayana Buddhism అని ఏదైతే అంటున్నామో, ఆ మహాయాన బుద్ధిజానికి సంబంధించిన చాలా పుస్తకాలు రాసిన వాడు. సుహృల్లేఖ, లేక ఈ ప్రజ్ఞా పారమిత, ఇట్లా చాలా పుస్తకాలు ఉన్నాయి. ఇవన్నీ మీరు చూసుకోవాల్సినవే, దీని మీద కంజూసీ లేదు, మిమ్మల్ని ఏదైనా అడగొచ్చు. సమయసార ఇది కుందకుంద ఆచార్య. కుందకుంద ఆచార్య బిలాంగ్స్ టు ఫస్ట్ ఆర్ సెకండ్ ఆర్ థర్డ్ సెంచరీ బీసీ, AD, who was very interesting for AP. Kundakunda Acharya is said to be living in near Anantapuram, Guntakallu area. Kundakunda Acharya యొక్క ప్లేస్ని సరస్వతి గచ్చ అన్నాం. ఆ ప్రాంతంలో ఉన్న కుందకుంద ఆచార్య జైన లాజిక్ అనే దాన్ని బాగా డెవలప్ చేశాడని, సమయసార అనే పుస్తకాన్ని రాశాడని ఉంది. దిస్ ఈస్ అబౌట్ కుందకుంద ఆచార్య. నెక్స్ట్ వన్ ఈస్ లీలావతి పరిణయం. It is not Leelavati Parinayam. Basically, it's known as Leelavahi as the basic text in Prakrit. Leelavahi. ఈ లీలావాయి అనే టెక్స్ట్ దేని చెప్తున్నది అంటే, హాలుడు లీలావతిని పరిణయం ఆడిండు. లీలావతి ఈజ్ సెట్ టు బి ద ప్రిన్సెస్ ఆఫ్ శ్రీలంక. వీళ్ళ పెళ్ళి
సప్త గోదావరి ప్రాంతంలో జరిగిందని మాట్లాడతారు. సో దిస్ ఈస్ ద స్టోరీ రిలేటెడ్ టు శాతవాహన పీరియడ్ అండ్ కౌతూహల వాస్ ద పోయెట్ డ్యూరింగ్ హాలాస్ పీరియడ్ అండ్ ఇన్ హిస్ కోర్ట్. అందుకే హాలుని కవిరాజు అని కూడా అన్నారు. తర్వాత కాతంత్ర వ్యాకరణం వాజ్ రిటన్ బై శర్వవర్మ డ్యూరింగ్ hala period only. Some people say it is Kuntala Shatakarni. Whatever it is, mostly that is Shatavahana period. And Katantra Vyakaranam is written by Sharvavarma as the grammar for Sanskrit in the process of Sanskritization of Dakkan land. దక్కన్లో సంస్కృతీకరణ జరగడానికి కాతంత్ర వ్యాకరణం తొలి వ్యాకరణ గ్రంథం ఇది. అడిగితే ప్రశ్న ఇట్లా అడిగితే దిమ్మ తిరుగుతుంది. దక్కనులో సంస్కృతీకరణం చేయడానికి రాసిన తొలి వ్యాకరణ గ్రంథం దక్కనులో అన్నారనుకోండి, శాతవాహన పీరియడ్ నుంచే మీకు ఫస్ట్ అర్బనైజేషన్, ఫస్ట్ కింగ్డమ్. సో ఆటోమేటిక్గా రాయాల్సింది దక్కనులో తొలి సంస్కృత వ్యాకరణం ఈజ్ కాతంత్ర వ్యాకరణం. గుప్తా పీరియడ్కు సంబంధించింది ఏది కరెక్ట్ కాదు? గిల్డ్స్ మింటెడ్ కాయిన్స్. ట్రూ. గిల్డ్స్ వర్ అటానమస్ బాడీస్. ఇక్కడ ఆన్సర్ ఇచ్చింది ఏంటి? నాన్ అటానమస్ బాడీస్. గిల్డ్స్ ఫర్ నాన్ అటానమస్ బాడీస్ అంటున్నారు. ఇట్ ఈస్ రాంగ్. నాన్ అటానమస్ కాదు. గిల్డ్స్ హ్యాడ్ ద రైట్ టు డిసైడ్ దేర్ అఫేర్స్. దే యూస్ టు హ్యావ్ దేర్ ఓన్ రూల్స్. ద మెంబర్ ఆఫ్ ఆల్ ద గిల్డ్స్ షుడ్ ఫాలో దేస్ రూల్స్. అది ఒప్పందం, దాని నుంచి బయటికి పోకూడదు. సో గిల్డ్స్ ఫర్ అటానమస్ బాడీస్. ఇక్కడ రాసింది నాన్ అటానమస్. కాబట్టి నాట్ కరెక్ట్ అంటే అటానమస్ బాడీస్ అంటే తప్పయ్యేది. నాన్ అటానమస్ అన్నారు కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. మెయింటైన్డ్ ఆర్మ్డ్ బాడీస్. గిల్డ్స్ ప్రతి సందర్భంలో ఏన్షియంట్ ఇండియాలో ఎవ్రీవన్ మెయింటైన్డ్ ఆర్మ్డ్ బాడీస్. అంటే ఎందుకు? వాళ్ళ క్యారవాన్స్ పోతాయి, వాళ్ళ వసూళ్ల కోసం ఆర్మ్డ్ బాడీస్ను మెయింటైన్ చేస్తున్నారు. ఇది జనరల్ ప్రిన్సిపల్. తర్వాత వర్క్డ్ యాజ్ బ్యాంకర్స్. ఎస్, ఇట్స్ ట్రూ. దే యూస్ టు టేక్ మనీ యాజ్ లోన్ అండ్ దే యూస్ టు పే దే యూస్ టు పే ఇంట్రెస్ట్. మీకు శాతవాహన పీరియడ్ నుంచి మొదలు పెడితే గోవర్ధన ఆహారాలో ఒక శాసనం కనిపిస్తుంది మీకు మహారాష్ట్రలో. గోవర్ధన ఆహార ప్రాంతంలో ఏ రకంగా లోన్ తీసుకొని ఆ లోన్కు ఇంత వడ్డీ చెల్లిస్తున్నారు అని. సో ఇది మీకు ఇండియన్ హిస్టరీలో, ఏన్షియంట్ హిస్టరీలో ఇది కామన్గా జరుగుతున్నదే. కాబట్టి ఇట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ వన్ ఈస్ యవన ఇన్వేషన్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ పుష్యమిత్ర శుంగ ఈజ్ అవైలబుల్ ఇన్. దేంట్లో యవన అంటే గ్రీక్, వాళ్ళ పేరు మీదే యవనిక అని వచ్చింది మనకు, అంటే కర్టెన్. డ్రామాకు కర్టెన్ వాడడం గ్రీకులు నేర్పారు కాబట్టి డ్రామాకు వాడుతున్న కర్టెన్ యవనిక అన్నాం. గ్రీకులు బాగా ఇష్టపడ్డారు కాబట్టి మిరియాలను ఏమన్నాం? యవన ప్రియ అన్నాం. సో ఇట్లా పుష్యమిత్ర శుంగ కాలంలో జరిగిన ఇన్వేషన్ గురించి ఏ పుస్తకాల్లో ఉంది? ఇక్కడ మీకు పుస్తకంలో ఉందా? మీరంతా పతంజలి మహాభాష్యాన్ని, కాళిదాసు మాళవికాగ్నిమిత్రాన్ని, విశాఖదత్తుడి ముద్రా రాక్షతాన్ని, గార్గి సంహితను చదవాల్సిన అవసరం లేదు. వీళ్ళ పీరియడ్స్ చూసుకోండి, మీకు తెలిసిపోతుంది. గార్గి ఈజ్ ఉపనిషతిక్ పీరియడ్లో పుష్యమిత్ర శుంగ గురించి రాయడం జరగదు. పతంజలి మహాభాష్యం నుంచి మొదలు పెడితే మీకు కాళిదాసు యొక్క మాళవికాగ్నిమిత్రంలోను, విశాఖదత్తుడి యొక్క ముద్రా రాక్షసంలోను దీని గురించిన ప్రస్తావన ఉంది. కాబట్టి ఆన్సర్ 2, 3 and 4. తర్వాత నలంద విశ్వవిద్యాలయం గురించి, హర్షవర్ధనుడి కాలంలో నలంద విశ్వవిద్యాలయం గురించిన స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అంటే, హర్షవర్ధన డొనేటెడ్ 10,000 villages to the university. Wrong. It was 100 villages. So number is wrong. Number of teachers in the university is 15,000 is also wrong. Medium of instruction was Pali, not just Pali, Sanskrit was also there by this time. So Shilabhadra was the chancellor of the university. Shilabhadra was the guru of the Chinese traveler who came during this period. So this is very, very important regarding Nalanda, and correct answer is Shilabhadra was the chancellor of the university. ఇంకా ఇంకొక టఫ్ క్వశ్చన్ మీకు. నవిద దేరే మేలి వంశం మానవన తుడిమేయ. దీస్ ఆర్ ద ట్యాక్సెస్ ఫ్రమ్ విచ్
ఆన్ విచ్ అని చెప్పి అడిగాడు. అసలు ఈ పదాలను మీరు చాలామంది ఫస్ట్ టైం జీవితంలో వినింటారు. అసలు ఏ భాష పదాల్లో కూడా మీకు అర్థమైండదు. వెదర్ ఇట్ ఈస్ తమిళ్, కన్నడ, తెలుగు ఆర్ పాళి, ప్రాకృత్, ఏందో అర్థం కాలేదు. నవిద దేరే, మేలి వంశం, మానవన తుదిమేయ. కరెక్ట్ ఆన్సర్. మీకు ఎందుకు కన్ఫ్యూజన్ దీనిలో చెప్పాల్సింది, దిస్ ఈస్ బేసికలీ ఏ కన్నడ వర్డ్. ఆల్ దీస్ ఆర్ కన్నడ వర్డ్స్. Kannada words and taxation in Karnataka region, and Navida Dere is number 2, tax on barbers. Meli Vamsham is tax on plows. Manevana is tax on houses. Tudimeya is tax on marriage. So this is another tough question. This is again another tough question. Arrange the following temples of Ellora in chronological order. ఎంత టఫ్ క్వశ్చన్ అంటే మిమ్మల్ని ఆర్కిటెక్చర్ మీద పిహెచ్డి చేస్తే కూడా రాయారు ఇట్లా. నిజంగా నేను అబద్ధం చెప్తలేదు. ఎంత టఫ్ క్వశ్చన్ అడిగారు. రావణ్ కి ఖాయ్, కైలాసనాథ్ టెంపుల్, దశావతార్ టెంపుల్, దూమర్లేనా. వీటిలో అంతా ఏముందో తెలిస్తే కదా మీరు రాసేది. ఈ కైలాసనాథ్ టెంపుల్ ఒకటి చాలామందికి తెలుసు. కైలాసనాథ్ టెంపుల్ రాష్ట్రకూట పీరియడ్లో కట్టారు. కృష్ణా 3 ఇది బాగా తెలుసు. కానీ నిజానికి మిగతావంతా ఏమిటి? రావణ్కి ఖాయ్ ఏంది, రావణ్ సభ అన్నారు దాన్ని, దశావతార్ టెంపుల్ ఏంటి, ధూమర్లేనా ఏంటి, ఇదంతా చూస్తే మీకు బ్రాడ్గా చెప్తాను, మిగతా దాని డీటెయిల్స్లోకి పోకుండా. హోల్ ఎల్లోరా ఈస్ డివైడెడ్ ఇంటూ 3 periods. ద ఫస్ట్ పీరియడ్ ఈజ్ బుద్ధిస్ట్ పీరియడ్, ఎర్లీ 5th to 6th 7th వరకు, దట్ ఈస్ అప్ టు రాష్ట్రకూట. That is Mahayana Buddhist period, and at times it is Vajrayana also is evidence in some of the case. Second period is Hindu phase, and then Buddhist Jaina phase. So all these 3 are there in that order. I have arranged the answer. You can see. We'll check the key. 3, 4, 2, 1. Why we can't tell exactly easily? Because there is no evidence or inscription exactly that this was built by this one, this was built by this one. మీకు వెతికి చాలా కష్టపడి చూసిన ఎవరైతే ఆర్కిటెక్చర్ మీద, బుద్ధిజం మీద, లేకపోతే అజంతా ఎల్లోరాల మీద పట్టున్నప్పటికీ ఇట్స్ నాట్ అన్ ఈజీ క్వశ్చన్. సో ఫోర్త్ ఆన్సర్ వీ హ్యావ్ టు గో ఫర్ ఇట్. ఫోర్త్ వన్ ఈజ్ దశావతార, దెన్ దూమర్లేనా, దెన్ కైలాసనాథ అండ్ రావణ్ కి ఖాయ్. సో ఈ 3-4లను పట్టి నేను మిగతా అరేంజ్ చేశాను. 3-4 కరెక్ట్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి మిగతా అరేంజ్ చేసుకుంటే ఇది వచ్చింది. I don't know if any other key has given something else. Please check. Then again, this is another one very, very interesting. Chola period. Yeah, Chola period and taxation or administration, village administration. ఇందాక చూసింది కన్నడ అడ్మినిస్ట్రేషన్, కన్నడ ట్యాక్స్. ఇక్కడ తమిళ్ ట్యాక్స్. ఏపీ వాళ్లకు తెలంగాణ మీద క్వశ్చన్స్ ఉన్నాయి, తమిళ్ మీద ఉన్నాయి, కన్నడ ఉన్నాయి. ఇది APPSC క్వశ్చన్ పేపర్. టఫ్ క్వశ్చన్ పేపర్ అంటే ఇది. వరియం, కుటుంబ, కుడవోళై, పెరుమక్కల్. దీస్ ఆర్ ద వర్డ్స్. పెరుమక్కల్, కుడవోళై, కుటుంబ, వరియం. మీకు ఒక పేరు మాత్రం చాలా క్లాసుల్లో లేకపోతే ఎక్కడెక్కడో కొద్ది పాపులర్ విన్నారు. కుడవోళై, దీన్ని తెలుగులో చాలామంది కుండావళి అని రాశారు. కుండావళి ఈజ్ ద లాటరీ సిస్టమ్ ఫర్ ఎలక్షన్ అని రాశారు. ఈ కుండావళి ఒక్కటి తెలిస్తే మీరు వెతకండి. కుండావళి ఈజ్ C2. ఎన్నున్నాయి C2 ఎన్నున్నాయి? ఒక్కటే ఉంది. ఈ ఒక్క లింక్ పట్టుకొని మీరు మిగతా ఆన్సర్స్ పెట్టుకోండి కావలిస్తే. 2 ఉంటే మీరు కష్టమయ్యేది. ఇక ఈ కుండావళి అని చాలా పుస్తకాల్లో రాశారు, అందుకే ఆ పదం చెప్తున్నాను. కుడవోళై, తెలుగులో కుండావళి అని మాట్లాడాం, అది లాటరీ సిస్టమ్గా. సో వరియం అంటే కమిటీ సిస్టమ్, కుటుంబ ఈజ్ ద వార్డ్, కుడవోళై ఈజ్ లాటరీ సిస్టమ్, పెరుమక్కల్ మెంబర్ ఆఫ్ ద విలేజ్ అసెంబ్లీ. దిస్ ఇస్ చోలా అడ్మినిస్ట్రేషన్. దెన్ అగైన్ నవ్ ఇట్ ఈస్ కాకతీయ. ఏపీ హిస్టరీలో నేను 600 ఏళ్ళు వేంగి చాళుక్యుల కాలం,
600 ఏళ్లలో ఒక క్వశ్చన్ అని వస్తుందని చూసినా నాకు తెలిసి ఇది రాలే ఇప్పటివరకు. చూస్తాం. కాకతీయ వచ్చింది, తర్వాత ఎర్లీ హిస్టరీలో వస్తుంది. ఇంకో క్వశ్చన్ చూపిస్తాను ఎర్లీ హిస్టరీలో. కాకతీయాస్లో వస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హైవేస్ ఎగ్జిస్టెడ్ డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ కాకతీయాస్? సోర్స్, మీ కాకతీయుల గురించి ఈ పుస్తకం వెతకాలి అంటే అసలు ఇవి ఎక్కడ రాసున్నాయి అంటే ఒకటే ఒక సోర్స్, పరబ్రహ్మశాస్త్రి. పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి వాజ్ ద ఆథర్ ఆఫ్ ది కాకతీయాస్. ఆయన పిహెచ్డి అది. ఆయన పిహెచ్డిలో మొత్తం ట్రేడ్ రూట్స్ రాస్తూ చాలా విషయాలు రాశాడు. నేను ఎప్పుడైనా అంత టైం లేదు కాబట్టి చదువుతలేను, అది చదివితే మీకు అర్థమవుతుంది ఎట్లా ఉంది. దాని ప్రకారం చూస్తే 3 and 4ను మీరు ఆన్సర్స్ పెట్టాలా. ఓరుగల్లు త్రిపురాంతకం నెల్లూరు, ద్వారసముద్రం బళ్ళారి ఓరుగల్లు, మోటుపల్లి త్రిపురాంతకం బళ్ళారి, పల్నాడు నల్గొండ నకరేకల్లు ఓరుగల్లు. పల్నాడు నుంచి రూట్ ఉంది ఓరుగల్లుకు. ఇది డెఫినెట్గా పెద్ద రూటు. ఇప్పటికి కూడా మీరు పల్నాడు నుంచి రావాలంటే ఇదే రూట్లో రావాలి. పల్నాడు అంటే నదిని దాటితే, కృష్ణా నదిని దాటితే మాచర్ల వైపు నుంచి వస్తే నల్గొండలోకి ఎంటర్ అయ్యి నకరేకల్లు గుండా ఓరుగల్లుకు పోవాల్సిందే. పల్నాడు ప్రాంతం నుంచి పోకపోతే నీవు ఆ రూట్స్ నుంచి పోలేవు. కాబట్టి డెఫినెట్గా ఇది ఒక రూట్ ఉంది. తర్వాత రెండవది మోటుపల్లి త్రిపురాంతకం బళ్ళారి రూట్ ఉంది. ఇది చాలా పెద్ద రూట్. అది కూడా మీకు చిన్నది వీలుంటే అది వినిపించడానికి ప్రయత్నిస్తాను ఒకటే ఒక నిమిషంలో. ఈ పరబ్రహ్మ శాస్త్రి గారు ఏం మాట్లాడతారు దీని మీద, ఆయన పుస్తకంలో ఏమని రాసి ఉంది అంటే, ఇదిగోండి, ద రోడ్స్ బిట్వీన్ బళ్ళారి నెల్లూరు. బళ్ళారి నెల్లూరు, ఇక్కడ నెల్లూరు ఏడుంది, నెల్లూరు ఓరుగల్లు ఉంది. ఇక్కడ బళ్ళారి నెల్లూరు ఏడుంది, బళ్ళారి నెల్లూరు మోటుపల్లి, మోటుపల్లి నెల్లూరే బార్డర్. బళ్ళారి నెల్లూరు, బళ్ళారి చిత్తూరు, ఓకే, బళ్ళారి చిత్తూరు, రాయచూరు కొలనుపాక, బీదర్, కళ్యాణి కొలనుపాక ఆర్ హనుమకొండ, కొప్గల్, రాయచూరు, ఇవన్నీ కూడా హైవేస్ అని రాశాడు. దీని ప్రకారం మనకు కనిపిస్తున్న హైవేస్ ఇది. మొదటి హైవే స్పష్టంగా ఉంది. రెండవ పల్వాడ నుంచి ఓరోలు కావాలనేది నా అభిప్రాయం. 3 and 4 కావాలి. సో ఆన్సర్ ఈస్ 3. విచ్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఆర్ కామన్ ఫర్ భక్తి అండ్ సూఫీ మూమెంట్? భక్తికి సూఫీ మూమెంట్కు ఏవి కామన్, ఏవి సామాన్యమైన విషయాలు? భక్తి, సూఫీ. భక్తి మూమెంట్ అంటే మీకు హిందూ భక్తి మూమెంట్ కూడా ఉంది. సూఫీ ఈజ్ ఏ భక్తి మూమెంట్ ఆఫ్ ఇస్లాం. వీటికి కామన్ ఆస్పెక్ట్స్ ఏమిటి? మోనోథియిజం, ఏకేశ్వర ఉపాసన. రెండిటికి ఉందా? రెండిటికి ఉంది. భక్తి మూమెంట్లోనూ ఏకేశ్వర ఉపాసన ఉంది. తర్వాత సూఫీ మూమెంట్లో కూడా ఉంది. భక్తి మూమెంట్లో ఉన్నది సిక్కిజం కూడా భక్తి మూమెంట్ నుంచి వచ్చిందే, అక్కడ ఏకేశ్వర ఉపాసన ఉంది దాంట్లో. తర్వాత ఏసెటిజం, సన్యాసి ఉంది. రిలీజియస్ టాలరెన్స్ ఉంది. కబీర్ లాంటి వాళ్ళు భక్తి మూమెంట్ రిప్రజెంట్. యాక్సెప్టెడ్ ద ఐడల్ వర్షిప్ టు సమ్ ఎక్స్టెంట్. ఇప్పుడు కొద్దిసేపు నేను ఈ రెండిట్లో మాట్లాడతాను. యాక్సెప్టెడ్ ద ఐడల్ వర్షిప్ టు సమ్ ఎక్స్టెంట్, 4th one. ఇప్పుడు 1 తీసుకోవాలి, 4 తీసుకోవాలి, దీని మీద డౌట్ఫుల్. 2, 3 స్పష్టం. 2, 3, 4 అంటేనేమో 2, 3, 4 నంబర్ 2 అవుతుంది. మోనోథియిజం దగ్గరకు వచ్చామనుకోండి, భక్తి మూమెంట్లో మోనోథియిజం ఉందా? నేను కావాలనే కన్ఫ్యూజ్ చేశాను. భక్తి మూమెంట్లో ఒకే దేవుడు ఉన్నాడా లేకపోతే రూపాలు ఉన్నాయా? ఉన్నాయి కదా. కాబట్టి ఏది ఆన్సర్ అవుతుంది? ఏసెటిజం, రిలీజియస్ టాలరెన్స్, యాక్సెప్టెడ్ ద ఐడల్ వర్షిప్ టు సమ్ ఎక్స్టెంట్ ఉంది. కానీ సూఫీ మూమెంట్కు కామనా నేను అడిగిన. అర్థమైందా ఇప్పుడు ప్రశ్న? సూఫీ మూమెంట్కు కామన్ అయి ఉండాలి. సూఫీ మూమెంట్లో ఐడల్ వర్షిప్ ఉందా? అయిపోయింది. అంటే ఇప్పుడు ఎక్కడికి పోవాలి మరి? చూసినరా, ఒకే క్వశ్చన్ను 2 సార్లు మనం కన్ఫ్యూజ్ చేస్తే తప్పు ఆన్సర్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మోనోథియిజంకి వెళ్ళండి. సూఫీ మూమెంట్ ఐడల్ వర్షిప్ను ప్రోత్సహించలేదు. రబ్ ఉన్నాడు కానీ రబ్కు రూపం లేదు సూఫీలో. సో దిస్ ఈస్
I believe that 1, 2 and 3 are the correct answers. Next question. Choose the incorrect pair regarding the foreign chronicles of Vijayanagara period. Incorrect pair. తప్పుడు ఆన్సర్ ఏదుంది అంటే అబ్దుల్ రజాక్ described the conditions during the reign of దేవరాయ II. ట్రూ. రెండవ దేవరాయల కాలంలో వచ్చినవాడు అబ్దుల్ రజాక్, పర్షియన్. డొమింగో పీస్, పోర్చుగీస్, described the rule of Vijayanagara during the period of Krishnadevara. True. Caesar Frederick wrote the conditions of Vijayanagara. True. Nikitin, after the battle of Rakastangadi, visited during the period of Nikitin, after the battle of Rakastangadi, visited during the reign of Vijayanagara. Correct. నికిటిన్ వస్తున్నది, నికిటిన్ది తప్పిది. ఫెడ్రికే రక్కసి తంగడి తర్వాత వస్తున్నవాడు. సీజర్ ఫెడ్రిక్ అనేవాడు రక్కసి తంగడి తర్వాత వస్తున్నాడు. నేను ఇక్కడ సిస్టంలో చూడడం కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఈ సీజర్ ఫెడ్రిక్ సీజర్ ఫెడ్రెసిసి అంటారు, ఇటాలియన్ ట్రావెలర్ వాడు బేసిక్గా. అగైన్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ సీడర్ ఫ్రెడరిక్. హీ వాజ్ విజిటింగ్ ఆఫ్టర్ 2 years ఆఫ్ రక్కసి తంగడి. And when he saw Vijayanagara, he saw nothing. ఏంది వైల్డ్ బీస్ట్ ఉన్నాయి అంటున్నాడు అక్కడ, అంటే క్రూర మృగాలు తిరుగుతున్నాయి నగరంలో అన్నాడు. దట్ ఈస్ విజయనగర పీరియడ్ డ్యూరింగ్. సో సీజర్ ఫెడ్రిక్ ఈస్ ద రాంగ్ వన్. సో సీజర్ ఫెడ్రిక్ కరెక్ట్ చూసాడు. రోట్ అబౌట్ కండిషన్స్ ఆఫ్ విజయ్ ఓకే, కానీ నికిటిన్ మాత్రం రక్కసి తంగడి తర్వాత రాలేదు, ముందే వచ్చాడు. తర్వాత వచ్చింది ఫెడ్రిక్. వీడు విజయనగర గురించి రాస్తున్నాడు, కరెక్టే, ఇది కూడా కరెక్టే. కానీ వీడు ఎప్పుడు విజిట్ చేసిండు? రక్కసి తంగడి తర్వాత. కానీ నికిటిన్ మాత్రం అంతకంటే ముందే చేశాడు. ఇక్కడ ఆన్సర్ ఏముంది? విజిటెడ్ ఆఫ్టర్ రక్కసి తంగడి. సో దిస్ ఈస్ ద రాంగ్ పేర్. ఓకే, దిస్ ఇస్ అగైన్ Vijayanagara ruler who permitted Jesuits to build churches at Nellore and Chandragiri is Venkatapati Raya II. This is the correct answer. Jesuits అంటే ఎవరు? మిషనరీలు, క్రిస్టియన్ మిషనరీలు చంద్రగిరి, నెల్లూరులలో వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడానికి ఒప్పుకున్నవాడు వెంకటపతి రాయ II. దట్ ఈస్ విజయనగర రూలర్. This is the last question. With this we have finished. And there is one more question in some of the question papers we have seen, which is very, very complicated. I would like to read that question. ఆయుధాలతో కూడిన, మీ దగ్గర క్వశ్చన్ పేపర్లు వచ్చిందా ఇది? ఆయుధాలతో కూడిన మానవుని చిత్రాలు ఈ కింద పేర్కొన్న ఏ ప్రదేశంలో కనుగొనబడ్డాయి? కొల్లాపూర్, ఓరుగల్లు, పాండవులగుట్ట, పెదమారూరు. ఏపీపీఎస్సీ రిమెంబర్, ప్రతి సంవత్సరం మీ గ్రూప్ 1 గ్రూప్ 2లో తెలంగాణ ఆర్కియాలజీతో క్వశ్చన్ ఉంటుంది. పోండి, మీరు నెక్స్ట్ టైం నుంచి చాలా సీరియస్గా మేము చెప్తున్న ఆర్కియాలజీ వినాలా, తెలంగాణలో ఏం జరిగింది అనేది. ఆంధ్రలో ఆర్కియాలజీగా ఉంది, తెలంగాణ ఆర్కియాలజీ ఉంది. విచిత్రం ఏంటంటే ప్రతిసారి తెలంగాణ ఆర్కియాలజీ క్వశ్చన్ వస్తుంది ఏపీలో. లాస్ట్ టైం గ్రూప్ 1లోనో గ్రూప్ 2లోనో బోధిసత్వ స్టక్కో ఎక్కడొచ్చిందని వచ్చింది. ఇక్కడ ఉన్నవంతా కూడా ప్రీ హిస్టారిక్ రాక్ ఆర్ట్ ఇన్ తెలంగాణ. You see all the sites, ఆయుధాలతో కూడిన మానవుని చిత్రాలు మీన్స్ హ్యూమన్స్ వీల్డింగ్ ద వెపన్స్. ఏంటిది మానవుడు ఆయుధాలతో చిత్రాలు అంటే ఇదేది లాటర్ పీరియడ్ కాదు. దే ఆర్ టాకింగ్ అబౌట్ ద ప్రీ హిస్టారిక్ రాక్ ఆర్ట్. ప్రీ హిస్టారిక్ రాక్ ఆర్ట్ ఈజ్ రేంజింగ్ ఫ్రమ్ మీజోలిథిక్ టు నియోలిథిక్ పీరియడ్స్. డిఫరెంట్ పీరియడ్స్లో రాక్ ఆర్ట్ వచ్చింది. కొల్లాపూర్, ఓరుగల్లు, పాండవులగుట్ట, పెదమారూరు. అన్ఫార్చునేట్లీ, to my knowledge, to my limited knowledge, no site in this list has the anthropomorphic figure with weapons. మానవుల చిత్రాలు అంటే మనం ఆంథ్రోమార్ఫిక్ ఫిగర్స్ అంటాం. వెపన్స్తో కూడినవి ఎక్కడా లేవు. ఓరుగల్లు అంటే ఓరుగల్లు టౌన్లో మీకు అసలు రాకార్ట్ లేదు. కొల్లాపూర్ ఈ రాకార్ట్ దొరకలేదు. పాండవులగుట్టలో హ్యూమన్స్ ఆయుధం పట్టుకున్నది లేదు. హ్యూమన్స్ది వరంగల్, పాత వరంగల్ జిల్లాలోనే మీకు తాడవాయిలో ఉంది, కానీ ఇక్కడ లేదు. తర్వాత పెదమారూరులో అసలు రాకార్టే లేదు. పెదమారూరు, చిన్నమారూరు మహబూబ్నగర్ జిల్లా, పాత మహబూబ్నగర్, ఇక్కడ రాకార్టే లేదు. కాబట్టి ఈ క్వశ్చన్ కొంచెం డౌట్ఫుల్.
If I find that I am wrong, I will be very happy. And if you have written correct answer, be happy. With this, I close the discussion on Group 1 APPSC history, which is sometimes tough, but at times it is not tough. But the thing is, you should be thorough with the subject. Then only you can answer. That is the essence of this question paper. Thank you. Any questions?